హైడ్రా అనే పదం వింటే ఎవడన్నా చెరువు దరిదాపులకు కానీ కబ్జాలు చేయాలని ప్రయత్నం చేసినోడు కానీ గుండెలో దడ ఉడుతుంది ఇట్లా. ఎందుకు అధికార పార్టీ నాయకులు సపోర్ట్ చేస్తుందంటారు? ఎవడు చేయడు ఉత్తముచ్చట. అసలు ఆడ ఈరోజు హైడ్రా వచ్చిన తర్వాత మనం గిట్లా సీరియస్గా ఆలోచిస్తే చెరువు దరిదాపులకు కూడా పోయే పరిస్థితులు లేవు. 200 గాలి ఇస్తారా, ఇంత మట్టి పోసి రూమ్ వేసుకోరా అంటే కూడా వద్దు ఆయన, నాకెందుకు వచ్చిన పంచాయతీ, దాంట్లో పోయేటోడు ఎవడు, దాన్ని మట్టి నింపినాక నా మీద కేసులు అవుతాయి, ఎవడు తిరుగుకుంటూ కూర్చోవాలి, పోలీస్ స్టేషన్లో పెడతారు అనే పరిస్థితికి వచ్చేసి. సో కఠిన ఇల్లు కూడా కూలగొడుతుంది కదా హైడ్రా, సో చిన్న పేదవాళ్ళ. సో దానివల్ల మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది? అశోక్ ఒక్కటే, అశోక్ డిఫర్ విత్ దిస్, ఈ రోజు వరకు ఏ పేదోడిల్లు గులగొట్టిందో నాకు చూపించాలి అశోక్. హైడ్రా ఏ పేదోడిల్లు గులగొట్టింది నాకు చూపించాలి. ఎందుకు చాలా కూలగొట్టింది? నేను ఏమైనా ఎవిడెన్స్ తో రావాలి అశోక్. మనం అంటాం, చాలా మంది కూడా చాలా ప్రెస్ వాళ్ళు కూడా మాట్లాడి నేను చెప్తా, హైడ్రా అనేది ఈరోజు ఏ పేదోడిల్లు కూలగొట్టింది చెప్పండి. ఏది హైడ్రా చేస్తున్న పని ఏంది అశోక్? చెరువు అన్యకాంతకు రాకుండా చెరువును కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 61% ఆఫ్ చెరువులు అన్యక్రాంతమైన, మిగతా 39% కాపాడుకుందామనే ప్రయత్నంలో భాగంగా పుట్టిన హైడ్రా ఏ కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టింది అంటే, నీకు సంబంధం లేని ల్యాండ్లో పోయి నువ్వు 800 గజాలలో 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేస్తే కూడా వదిలేయాలన్నా?